నా రక్షణ మహిమకు ఆధారము నీవే, నా ఆశ్రయ దుర్గమా, నా నిరీక్షణ ద్వారము నీవే. గుడ్ మార్నింగ్. మరొక చల్లని ఉదయకాల వేడివేడి వాతావరణంలో చల్లని దేవుని యొక్క స్వరాన్ని వింటూ బల్పుతో సాగిపోతున్న ప్రతి క్రైస్తవ బిడ్డకి వందనాలండి. దేవుని నామంలో ఈ దినము మీకు చెప్పబోయే దేవుని మాట ద్వారా మీకు మంచి కలుగునుగాక. నేటి ఉదయకాల దేవుని యొక్క పలకరింపు స్వరం యెషయా గ్రంథం 12:13 అనగా 12వ అధ్యాయము 13వ మాట. మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు అని అక్కడ రాయబడి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు రక్షణ విషయంలో చాలా తెలియని సందిగ్ధ పరిస్థితి. ఏమండి, వాళ్ళు ఎప్పుడు కూడా రక్షణ యొక్క విలువ కానీ దాని యొక్క ప్రశస్తమైన దానిలో దాగి ఉన్న ఆనందం కానీ వారికి తెలియక మరి అనేకమైన అగచాట్లు పడుతున్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం కదండి. రక్షణ అంటే చౌకగా చూసేవారు, రక్షణ అంటే తేలికగా పారేస్తున్న వారు రోజు రోజుకి ఈ దినాలలో ఎక్కువైపోతూ ఉన్న పరిస్థితి. రక్షణ పొందామే కానీ దాని వలన అసలు ఏమిటి అనే దాని గురించి ఎవరు అంతగా పట్టించుకోవట్లేదు ఇశ్రాయేలు జనాంగం. అందుకే దేవుడు ఆ యొక్క స్థితిగతులన్నీ చూసిన తరువాత యెషయా ద్వారా చక్కటి అద్భుతమైన వాగ్దానాల్ని దేవుడు పంపించాడు. ఏమిటి అంటే, రక్షణలో ఆనందం ఉంది. రక్షణ ఒక ఆనందకరమైనటువంటి బావితో పోలుస్తూ ఆ బావులలో నుండి ఆనందము నీళ్ళులా చేదుకుంటారు. ఇక మంచి రోజులు, ఇక నుంచి మీ రక్షణాధారమైనటువంటి ఆనందము, సంతోషం ఏంటో మీకు రుచి చూపించే రోజులు రాబోతుంది అని ఈ మాటలో దాగి ఉన్న వాగ్దాన సందేశం. ఈ మాటను బట్టి చాలా వరకు రక్షణాధారమైన బావులు ఇశ్రాయేలీయుల కాలంలో ఎండిపోయిన స్థితి, ఎండిపోయినటువంటి పరిస్థితి మనకి వాక్యంలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది కదూ. ఆనాడే కాదు, ఈనాడు కూడా రక్షణాధారమైనటువంటి బావులు ఎండిపోయిన కనిపించే పరిస్థితి మనకి కనిపిస్తున్నది అన్నది నిజం. మీకు గుర్తుంది కదూ, దావీదు 51వ కీర్తన 12వ వాక్యంలో, నా రక్షణానందము మరలా నాకు పుట్టించు, రక్షణానందము మరలా నాకు పుట్టించు అంటే రక్షణలో ఉన్న ఆనందము, రక్షణలో ఉబికి వచ్చే ఆ యొక్క మరి ఓట లాంటి సంతోషము దావీదు చూశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణలోంచి వచ్చే ఆనందము, రక్షణలోంచి ఉబికి వచ్చే ఆ గొప్ప బలము మనకి అర్థం కావాలని దేవుడి వాగ్దానంలో రక్షణాధారమైన బావులు గురించి మాట్లాడుతున్నాడు. మరి నీ రక్షణ అనే బావి ఎండిపోయి ఉందా లేదా ఉబుకుతూ ఉందా? మరి ఈ మధ్యనే ఒక అద్భుతమైనటువంటి బైబిల్ చరిత్రలో ఉన్న సత్యం, హాగరుతో మాట్లాడిన దేవుడు మరి ఆ యొక్క ఇష్మాయేలు కొరకు మరి నీటి ఊటను తెరిచిన దేవుడు. ఆ ఊట, ఆ నీళ్ళ బావి ఇప్పటికీ కూడా ఉంది, అది ఉబుకుతూ ఉంది, ఆ నీటిలో ప్రత్యేకత ఉంది అని కూడా చరిత్ర చెప్తున్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, రక్షణాధారమైన బావులు ఎండిపోయే పరిస్థితి మనకు రాకూడదు. అదే వాక్యాన్ని మరొక చోట, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది అని యెషయా 35:10లో కూడా మనం చదువుతాం. నా రక్షణ ఒక బావి వలె, అందులో ఉబుకుతున్న నీటి ఊట వలె మనము లేదా విశ్వాసి ఆ రీతిగా మలుచుకున్నప్పుడు సంఖ్యాకాండం 21:17లో రాయబడిన ఒక అద్భుతమైన పాట ఉంది.
ఆ పాట మొదటి లైన్ ఏమిటంటే, బావి ఉబుకుము అని అక్కడ ఒక చక్కటి పాటని పల్లవిని చూస్తాం. అనగా బావి ఉబుకుము అనే ఆ రక్షణ సునాదాన్ని వారు అక్కడ పాడుతూ దేవుని స్తుతించినట్లుగా మనం గమనిస్తాం. ప్రియవాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ రక్షణకి ఆధారమైనటువంటి బావులు అనగా మన జీవితాలు ఆనందకరమైన వాటిని చేదుకునే రీతిగా ఉండాలి. కానీ ఎండిపోయిన స్థితి ఉన్నప్పుడు నీ రక్షణ వలన నీకు ఒరిగేది ఏమీ లేదు. నీ రక్షణ వలన మరి ఇతరులకు కూడా ఏం ప్రయోజనం లేదు. కానీ అదే ఉబుకుతున్న బావిలాగా ఆనందకరమైన సంతోషాలు ఉబుకుతున్న రీతిగా మనం కానీ దాన్ని మరి వాక్యం చెప్పినట్లుగా మనం చూచినట్లయితే నిజంగా ఆ రక్షణాధారమైన బావుల నుంచి హాగరు వారి యొక్క సంతతి ఇప్పటి వరకు ఆ యొక్క ప్రత్యేకమైన నీటిని తాగుతూ ఆనందిస్తున్నట్లుగా మనం కూడా ఆనందించగలం. యేసయ్య కూడా మనల్ని జీవజలపు ఊటగా నదులు ప్రవహింపజేసే జీవితాలుగా ఆయన చేస్తాను అని వాగ్దానం మనం గుర్తు చేసుకోవాలి కదూ. నీ రక్షణలో ఆనందం ఉంది, ఆనందకరమైన ఊటలు ఉన్నాయి. నీ రక్షణ గొప్ప భాగ్యము అని కూడా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకున్నట్లుగా మనము మన సంఘములో సంతృప్తికరమైన జీవితాన్ని జీవించదుముగాక. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, రక్షణ అనే ఆధారమైనటువంటి ఆ యొక్క ఆనందాన్ని, రక్షణలో దాగి ఉన్న ఆనందాన్ని అయా ఒక బావిలా అది ఉబుకుతున్న ఆనందకరమైన నీళ్ళలా మీరు చూపించిన విధానం బట్టి వందనాలు. మా రక్షణ ఏమిటో, దానివలన ఉపయోగం ఏంటో ఇంకా లోతుగా నీ బిడ్డలు నేర్చుకోవటానికి అనేక మంది సేవకుల ద్వారా మీరు మాట్లాడండి. రక్షణలో ఉన్న సునాదాన్ని, రక్షణానందము మరలా నాకు పుట్టించు అనే దావీదు లాంటి ప్రార్థనని ప్రతి ఒక్క బిడ్డ చేయలాగున ఈ దినం మీ మాట ద్వారా వారి రక్షణలో ఉన్న భాగ్యాన్ని పొందుకోలాగిన సహాయం చేయమని మా ప్రభును మా రక్షకుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.